అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మీషో డ్రెస్ మెటీరియల్స్ హాల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీషోని ఇప్పటివరకు మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే నా లింక్ యూజ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. సో దట్ మీకు ఫ్లాట్ 30% ఆఫ్ వస్తుంది. ఆ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచాను. ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటాయి మాత్రం నన్ను తిట్టుకోవద్దు, ఎందుకంటే అవి ఒక్కొక్కసారి స్టాక్ వస్తాయి, ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ స్టాక్ అవుతాయి. దాన్ని నేనేం చేయలేను. సో ఫస్ట్ డ్రెస్ మెటీరియల్ నేను ఈరోజు చాలా నా ఫేవరెట్ డ్రెస్ మెటీరియల్తో మీతో స్టార్ట్ చేస్తున్నాను. అది ఇదనమాట. సో నేను మీకు ఇది పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను. ఇటు పక్క వేసుకున్న తర్వాత అయితే చాలా లుక్ వచ్చింది. నేను సేమ్ ఇంకా అదే స్టిచ్ చేయించుకోవాలి, అలాగే చేయించుకోవాలని అనుకుంటున్నాను. సో నేను మీకు చూపిస్తాను. అండ్ దీనికి నెట్ దుపట్టాలా వచ్చింది అనమాట, బార్డర్ లా వచ్చింది. దీనికి మళ్ళీ ఇలా వచ్చింది బార్డర్ లాగా. అండ్ దీనికి లైనింగ్ ఇంకా అంతా ఈ షిఫాన్ అనుకుంటా, జార్జెట్ క్లాత్ లో వచ్చింది ఇది. సో ఇలా వచ్చింది. అండ్ దీనికి లైనింగ్ అంతా కూడా వచ్చేసింది అనమాట. సో ఇలా వస్తుంది క్లాత్. అండ్ దీనికి లైనింగ్ వచ్చేసరికి ఇది వస్తుంది. సో ఇది కూడా స్టిచ్ చేసే ఉంది దీనికి. సో జస్ట్ మనం స్టిచ్ చేయించుకోవాలి, ఎలా కావాలంటే అలా, అంతే. చూసారా, మొత్తం క్లాత్ అంతా కూడా ఇలాగే వచ్చింది. అండ్ ప్యాంట్ వచ్చేసరికి స్టిచ్ చేసేసే ఉంది. ఓన్లీ మనం టాప్ మాత్రమే స్టిచ్ చేయించుకోవాలి. బాటమ్ అంతా స్టిచ్ చేసింది. అండ్ ఈ బాటమ్ కూడా ఫుల్ లైనింగ్తో వచ్చిందండి. చూడండి, ఈ ప్యాంట్ అండ్ ఇది లైనింగ్తో పాటుగా వచ్చింది. లైనింగ్ కూడా ఇచ్చారనమాట. సో దట్ చాలా థిక్ ఉంది. బాటమ్ కూడా ఫుల్. మీకు కావాలనుకుంటే లెగిన్ వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు పలాజో ఫ్యాషన్ కాబట్టి ఇలాగే వేసుకోవచ్చు. ఓన్లీ మనం టాప్ ఒకటి స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది. అండ్ నేను దీంట్లో వేరే కలర్ కూడా తీసుకున్నాను, అది చూపించే ముందు ఇంకొకటి చూపిస్తాను. సో నెక్స్ట్ ఇదనమాట, నెక్స్ట్ మెటీరియల్. ఇది కూడా ఇలా వస్తుంది. ఇది నేను మీకు లాస్ట్ టైం క్రీమ్ కలర్ది తీసుకున్నాను, గుర్తుందా మీకు? సో అలాంటిది అనమాట. ఇది బ్లూ కలర్. కాకపోతే ఏంటంటే పిక్చర్లో ఇంకా డార్క్గా అనిపించింది, కానీ ఇక్కడ అంత డార్క్ లేదు, కొంచెం లైట్ అయినట్టు అనిపించింది కలర్, అంతే. ఒక్కొక్కసారి కలర్ వేరియేషన్స్ ఉంటాయి, ఎందుకంటే పిక్చర్స్లో అలా కనిపిస్తూ ఉంటాయి కదా. అంటే ఇదిగోండి, ఈ కలర్ చూశాను అనమాట. నేను ఈ కలర్ చూసి నేను తీసుకున్నాను. బట్ రియల్గా వచ్చేసరికి ఈ బ్లూ వేరేగా అనిపించింది. ఈ బ్లూకి కొంచెం డార్క్ అనేది తగ్గినట్టు అనిపించింది, డార్క్నెస్, అంతే. కొంచెం లైట్ అయింది కలర్. అండ్ ఫ్యాబ్రిక్ అయితే కూడా అంతా బాగానే ఉంది, కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ దుపట్టా కూడా చాలా 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 బాగుంది. నాకు ఈ కలర్ చాలా నచ్చుతుంది, ఈ కలర్ కోసమే తీసుకున్నాను. సో దీనికి కూడా ఇలా లైనింగ్ అండ్ బాటమ్ కూడా మనకి ఇలా వచ్చింది ఈ కలర్. సో ఇదే కలర్లో టాప్ కూడా వచ్చింటే ఇంకా బాగుండేదేమో మేబీ. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కంప్లీట్ కాటన్లో తీసుకున్నాను. ఊరికే లైక్ దుపట్టా నాకు ఇలాగ షిఫాన్లో వస్తే చాలా ఇష్టం. కాటన్ టాప్ లాగా వస్తుంది అనమాట, మనం స్టిచ్ చేయించుకోవాలి. ఇలాగా ఈ ప్యాటర్న్లో వస్తుంది. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ. ఇది జనరల్గా డైలీ యూస్కి కానీ ఎప్పుడైనా యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఆఫీస్ వేర్ లాగా యూజ్ చేసుకోవాలంటే చాలా బాగుంటుంది. దుపట్టా వచ్చింది, నాకు దుపట్టా బాగా నచ్చింది. ఒక్కొక్కసారి వీళ్ళు ఎంతమంది ఇలా చేస్తారో నాకు తెలీదు, చాలామంది చేస్తారేమో మేబీ. కొన్నిసార్లు దుపట్టా బాగుందని డ్రెస్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, డ్రెస్ నచ్చినా నచ్చకపోయినా. సో అలాగా నాకు ఈ దుపట్టా నచ్చి తీసుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది. అండ్ చూసారా, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది దుపట్టాది. సో లైక్ మనకి ఒక మంచి బ్రైట్ కలర్ లాగా అనిపిస్తుంది అనమాట. ఈ కాంబినేషన్లో దుపట్టా వేసినప్పుడు చాలా బ్రైట్గా అనిపిస్తుంది. అండ్ ఇది అండ్ లోపల మనకి ఇలా వస్తుంది, మొత్తం ప్యూర్ కాటన్ అనమాట. దీనికి బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది ఈ కలర్. అండ్ ఇది మనకి లైనింగ్ కూడా ఇచ్చేసారు. ప్రతిదానికి మోస్ట్లీ ఇప్పుడు లైనింగ్స్ వచ్చేస్తున్నాయి, కొన్ని వాటికి తప్ప. సో ఇది నెక్స్ట్ వన్ అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందాక నేను మీకు చూపించాను కదా బ్లాక్ కలర్ది, దాంట్లోనే ఈ కలర్ కూడా తీసుకున్నాను. వావ్, ఈ కలర్ అలా పెట్టుకోగానే ఎంత బాగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మన స్కిన్ టోన్ కలర్స్ తీసుకుంటా ఉంటే అది బాగా అనిపిస్తుంది. లైక్ పీచ్ కలర్. ఈ పీచ్ కలర్ ఏంటంటే కొంచెం కలిసిపోతుంది కొన్ని స్కిన్ టోన్స్లో, అప్పుడు చాలా బాగుంటుంది పీచ్ కలర్. సో చూడండి, పెట్టుకోగానే ఎంత బాగా కనిపిస్తుందో. బ్లాక్ కంటే కూడా నాకు ఇది బాగా నచ్చింది. లైక్ చాలా డిఫరెంట్, లైక్ మ్యాచ్ అయినట్టు, వేసుకుంటే ఒక లుక్ వస్తుంది అనేది అయితే తెలిసిపోతున్నట్టు అనిపిస్తుంది. సో దీన్ని కూడా సేమ్ మోడల్ లాగా స్టిచ్ చేయించుకోవాలా అని అనుకుంటున్నాను. దీనికి కూడా సేమ్ మనకి నెట్ దుపట్టాలా వచ్చింది. అండ్ బాటమ్ మనకి స్టిచ్ చేసేసారనమాట, సేమ్ డిట్టో. అంటే ఒక పార్టీ వేర్ లాగా అనిపిస్తుంది, సింపుల్గా వేసుకెళ్ళటానికి అది. అందుకని ఇంకా నాకు బెస్ట్ అనిపించింది. క్వాలిటీ అయితే నిజంగా చాలా వర్త్. సో చాలా వర్త్ అనమాట క్వాలిటీ విషయంలో. సో చాలా బాగుంది. అంతే, ఇక్కడతో అయితే
డ్రెస్ మెటీరియల్స్ హాల్ అయిపోయింది. ఐ హోప్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. డ్రెస్ మెటీరియల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో కోడ్స్ ఇస్తాను, పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. సో అంతే, ఇక్కడితో వీడియో చేసేస్తున్నాను. ఐ హోప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దా, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ హ్యాండిల్స్ కూడా ఫాలో చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరు అడగచ్చు నన్ను పర్సనల్గా. మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్, సీ యూ.